ఈ రాత్రికాలపు వాక్య భాగం నిమిత్తం యోహాను సువార్త 15వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 15వ అధ్యాయం నేపథ్యం మేడగదిలో చివరి రాత్రి భోజనం. పస్కా విందు ఆచరిస్తున్నాడు ప్రభు. ఆయన అప్పగించబడే ముందు రాత్రి. ఆ సందర్భంలో ఆయన శిష్యులు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నారు. వారికి తన యొక్క అద్భుతమైనటువంటి వర్తమానం యేసు ప్రభు తెలియజేస్తూ వచ్చారు. యోహాను సువార్త 13, 14, 15, 16 అధ్యాయాలు, 4 అధ్యాయాలు. ఈ మేడగదిలో ప్రభువారు కడరాత్రి భోజనం చేస్తున్న సందర్భంగా పస్కాలో దీన్ని ఆయన ఆచరించారు. ఆయన బోధించారు. ఆయన శిష్యులకు దివ్యమైన సందేశాలు ఇస్తూ వచ్చారు. వాటిలో 15వ అధ్యాయం శిష్యులు ఫలించాలి అని, యూదులైన వారు ఆయన యందు అంటగట్టబడితేనే గాని ఫలించరని, ఆయనకు వేరుగా ఉండి మానవులు ఏమీ చెయ్యలేరు అని ప్రభు తెలియచేస్తున్నాడు. పరలోక సంబంధమైనటువంటి చిత్తపు నెరవేర్పులో దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను తమ జీవితాల ద్వారా కొనసాగించుటలో, నెరవేర్చుటలో ఏ మానవుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు నిలిచి ఉంటేనే తప్ప వేరొక విధంగా ఏం చేయలేరనేటువంటి సత్యాలు ఇందులో తెలియజేస్తూ వచ్చాడు. నోన్ టు అన్నోన్, తెలిసిన దానిని వివరిస్తూ తెలియని దానిని గురించి తెలపటం, అది యేసు ప్రభు యొక్క కమ్యూనికేషన్ స్టైల్. అది చాలా అద్భుతంగా, ప్రభావవంతంగా ఆ దినాల్లో ప్రజలు మేలు పొందేట్టు ఉపయోగపడింది. 15వ అధ్యాయం మొదటి వచనం ప్రారంభంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రభు మాట్లాడుతున్నాడు. ద్రాక్షావల్లి, ద్రాక్షావల్లిని అని ప్రభు చెబుతున్నప్పుడు నిజమైన అనే మాట దాని ముందు ఉంచారు. నిజమైన ద్రాక్షావల్లి అంటే ఏమిటి? అబద్ధపు ద్రాక్షావళులు ఉన్నాయా? దీని అర్థం అదే. నిజమైన ద్రాక్షావళి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సత్యవంతమైన, ఆయన చిత్తానుకూలమైనటువంటి సోర్స్ ఆఫ్ లివింగ్, జీవమునిచ్చేటువంటి వాడునని ఆయన చెబుతున్నాడు. నేను ద్రాక్షావళిని, మీరు తీగెలు అంటున్నాడు ప్రభు. కనుక ఎవరైతే ఈ ద్రాక్షావళి తీగలుగా ఉన్నవారు ఉన్నారో వారు ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఇక్కడ తెలియచేయబడుతుంది. ఒక విధంగా ఈ సందేశం నిబంధనకు లోబడేటువంటి నిబంధనాజనులు ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు ఆ దినాల్లో తెలియచేస్తున్నాడు. ఆయన శిష్యులు ఏ విధంగా ఉండాలనేది కూడా తెలియచేశాడు. నా తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షావళి వ్యవసాయకుడు. ఈ రెండిటికి ఉన్న సంబంధం ఏమిటి? వ్యవసాయకుడే ద్రాక్షావళిని నాటుతాడు. అది ఎదిగిన తర్వాత దానిని సంరక్షిస్తాడు. అది ఫలించేటట్లుగా శ్రద్ధ తీసుకుంటాడు. దాని పోషణ భారం వహిస్తాడు. దాని భద్రత భారం వహిస్తాడు. తన ఉద్దేశం ఏమై ఉందో ఆ ద్రాక్షావళి చేత దానిని నెరవేర్చుకోవటానికి వ్యవసాయకుడు పనిచేస్తూ ఉంటాడు. కనుక తండ్రి తనను ఎందుకు పంపాడు?
అనేది ప్రభు ఎరిగినవాడు కనుక ప్రజల మధ్య తానేమై ఉన్నాడు అనగా ఒక నరునిగా యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు, దేవుడుగా ఆయనను ఎందుకు ఈ లోకానికి దేవుడు పంపించాడు, దానిని వర్ణించడానికి ఈ మాటలు రాస్తున్నాడు. దేవుడు మంచి వ్యవసాయకుడు. పరిశుద్ధ లేఖనాల్లో విత్తువాని ఉపమానం గురించి ప్రభువు చెప్పినప్పుడు, విత్తువాని ఉపమానంలో విత్తనాలను మంచి నేలన పడిన విత్తనాలు అని ఒక భూమిని వర్ణించాడు. వ్యవసాయదారుడు మంచి నేలగా నేలను సిద్ధపరచుకుంటాడు. ఆ నేల చదును చేయబడుతుంది. ఆ నేల త్రవ్వబడి దానిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం రాళ్ళు తొలగించబడి మొలకెత్తటానికి అనుకూలంగా ఆ నేలను సిద్ధపరచుకుంటాడు వ్యవసాయదారుడు. ఆ విధంగానే దేవుడు మంచి వ్యవసాయకుడు. ఆయన మానవులను ఉద్ధరించడానికి, మానవులు ఫలించడానికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నందు వారు అంటకట్టబడిన వారుగా ఫలించడానికి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నప్పుడు ఒక గొప్ప ప్రణాళిక చేత దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడని. ద్రాక్షావళి నుండి తీగలకు సారం వెళుతుంది కనుక ఈ లోకంలో ఉన్న విశ్వాసులు, శిష్యులు నిజమైన ద్రాక్షావళి యొక్క సారాన్ని పొందినవారుగా, దాని ఫలాలనే ఇచ్చేవారుగా ఈ లోకంలో జీవించాలి అనే హెచ్చరిక తెలియచేస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. వ్యవసాయదారుడు యొక్క నైజం ఫలించని తీగలను తొలగించటం, ఫలిస్తున్న తీగలు మరింత ఫలించేటట్లుగా ఫలించని వాటిని తీసేయటం. చూడండి, ఫలించువారుగా మనం జీవించాలి. విశ్వాసులైనటువంటి వారికి ప్రత్యేకమైన సందేశం ఏంటంటే, బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి. ఫలించిన వారిని తీసివేస్తానంటున్నాడు. దేవుడు ప్రాణం తీసేస్తాను అని కాదు చెప్పటం. ఇక్కడ వారు ఇన్ఎఫెక్టివ్ అయిపోతారు, పనికిరాని వారుగా అయిపోతారు, నిరుపయోగంగా అయిపోతారు, వినియోగింపబడిన వారుగా అవుతారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రభువు యొక్క మాటను బట్టి, అంటే వాక్యాన్ని బట్టి విశ్వాసులు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు, ఎంచబడతారు. మానవుడు తన యొక్క వ్యక్తిగత కార్యాల చేత పవిత్రుడిగా ఎంచబడలేడు. మనుషులు ఒకవేళ పవిత్రుడని ఎంచవచ్చును కానీ దేవుని ఎదుట ఒక మానవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు అని పిలవబడాలంటే, సాక్ష్యం పొందాలి అంటే ఆయన మాటను బట్టే సాధ్యం. దేవుని వాక్యము మనల్ని ఉదక స్నానం చేయిస్తుంది, స్టీమ్ బాత్, పరిశుభ్రపరుస్తుంది, ఆత్మ మలినాన్ని తొలగిస్తుంది, ఆత్మలో కళంకం తొలగిస్తుంది, ఆత్మలో ఉన్న నిందను తొలగించేస్తుంది. దేవుని యొక్క వాక్యము నందలి విశ్వాసమే ఒక మానవుణ్ణి పరిశుద్ధిని చేస్తుంది. అటువంటి గొప్ప విశ్వాసం, అటువంటి ఉన్నతమైనటువంటి వాక్యం వలన మనము పరిశుద్ధులంగా దేవుని చేత తీర్చబడుతున్నాం. ఎవడు నేను పరిశుద్ధుణ్ణి అని ప్రకటించుకోవటానికి శక్తి కలిగిన వాడు కాడు. యేసునందలి విశ్వాసమే, యేసయ్య యొక్క వాక్యమే మానవులను పరిశుద్ధపరుస్తుంది.
నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. నా యందు నిలిచి ఉండుడి. ఎందుకు ప్రభువు నిలిచి ఉండమంటున్నాడు? మనం చాలా ఆలోచన చేయాలి. ప్రభువు మాటలు మన యందు నిలిచి ఉండాలి. మనము ప్రభువు యందు నిలిచి ఉండాలి. ఎందుకనగా సత్సంబంధము, సహవాసము కొనసాగించకపోతే మనం ఫలించలేం. మీరు బైబిల్ చదవటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి, సహవాసానికి వెళ్ళటం మానేసి, దేవుని యొక్క సన్నిధిలో గడపటం మానేస్తే అయోమయ పరిస్థితి, అంధకార పరిస్థితి, గందరగోళ పరిస్థితి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు చూస్తారు. ఆధ్యాత్మిక ఓటమి స్థితిలో మనం ఉన్నట్లుగా గమనించుకోగలుగుతాం. ప్రభు అంటుంది అదే, నా యందు నిలిచి ఉండండి. ఆయన యందు సహవాసములో, ఆయన యందు ప్రార్థనలో, ఆయన యందు యథార్థ సాక్ష్య జీవితంలో మనం నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలట? అప్పుడు ప్రభు మన యందు నిలిచి ఉంటాడు. కండిషన్ చెబుతున్నాడు. నేను మీ యందు నిలిచి ఉందును, ఇట్స్ ఎ ప్రామిస్. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉందును, ఇట్స్ ఎ కండిషన్. ఒక షరతు, ఒక వాగ్దానం ఇందులో కనిపిస్తున్నాయి. మీరు యేసునందు నిలిచి ఉన్నారా? నిలిచి ఉంటే మీ స్వభావం ఫలించే స్వభావంగా ఉంటుంది. ఫలించుట అనగా దేవుని గుణలక్షణాలను మన జీవితం ద్వారా ప్రచురం చేయట. ఫలించుట అనగా ద్రాక్షావళి యొక్క సారాన్ని పొంది ద్రాక్షావళి ఉత్పత్తి చేసేటువంటి ఫలం ద్రాక్ష తీగల ద్వారా వెలుపటికొస్తుంది. ఆ విధంగానే యేసుక్రీస్తునందు మనం నిలిచి ఉంటే యేసు ప్రేమ, యేసు కనికరము, యేసు జాలి, దయ ఇవన్నీ కూడా విశ్వాసులమైన మన జీవితాల ద్వారా సమాజానికి అందచేయబడతాయి. ద్రాక్షావళి యొక్క కాండం భూమిలో స్థిరంగా ఉన్న ద్రాక్షావళి నుండి పందిరిపై తీగలుగా పాకినటువంటి ఆ తీగలలోనే కాయలు ఉత్పత్తి అవుతాయి, పండ్లు ఉత్పత్తి అవుతాయి. ఆ ఫలాలే ప్రజలు పొంది సంతోషిస్తారు. ఆ ద్రాక్షావళికి మహిమ వస్తుంది. అలాగే ప్రభువునందు నిలిచి ఉండి, ప్రభువు ఎవరి యందు నిలిచి ఉంటాడో వారి జీవితాల ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి ఫలాలు ప్రజలు అందుకొనగలుగుతారు. 4వ వచనంలో, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. తనంతట తానే అండర్లైన్ చేసుకోండి. తనంతట తానే ఫలింపదు. ఈ దినాల్లో మతపరమైన క్రైస్తవులు, మతాన్ని అనుసరిస్తున్నటువంటి మానవులు తమంతట తాము ఫలించాలని కోరుకుంటున్నారు. తమంతట తాము ఫలించటం సాధ్యం కాదు. తమంతట తాము పరిశుద్ధులు అవ్వటం సాధ్యం కాదు. తమంతట తాము మేలు చేయటం సాధ్యం కాదు. మేలంటే మానవ మేలు కాదు. ఈ దినాల్లో మీరు గమనించారో లేదో, టీవీలో విద్యార్థులకు పుస్తకాలు సహకారం, స్కాలర్షిప్స్ సహకారం, ఫీజులు కడుతున్న సహకారం, ఇవన్నీ కూడా చాలామంది చేస్తూ వస్తున్నారు. వాటిని మీరు గమనించినట్లయితే ఆ డోనర్ యొక్క మైండ్ లేకపోతే మనస్సు మీరు కనుక ఒకసారి అతన్ని అడిగితే, మంచి చేస్తున్నామన్నప్పుడు ఆ మంచి వెనుక తన కొరకు లేదా తనను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ ప్రభువు యొక్క ఫలం అలా ఉండదు. ప్రభువుని ఎస్టాబ్లిష్ చేయటానికి, మానవుడిగా నాలో ఈ మంచి ఉంది, నేను మంచివాడను అని చెప్పుకోవటానికి విశ్వాసి మంచి పనులు చేయడు.
తాను చేస్తున్న ప్రతి మంచి పని తన దేవుడు మంచివాడు కాబట్టి తాను చేయగలుగుతున్నాను. నేను మంచివాడను కాకపోయినా మంచి పనులు చేస్తాను, ఎందుకంటే నా ప్రభువు మంచివాడు అనే తాత్పర్యంతో చేసేవాడు దైవిక మంచిని నెరవేరుస్తున్నవాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు 7వ వచనం నుండి మాట్లాడుతున్నప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును అన్న సందర్భాన్ని చెబుతున్నప్పుడు తండ్రులు విషయంకి వచ్చేప్పుడు మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను నెరిగి ఉన్నారన్నాడు. మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను నెరిగి ఉన్నారే అంటే పిల్లలు ఏది అడిగితే అది ఇస్తారు. రొట్టెను అడిగితే రాయినెవరు, చేపను అడిగితే పామునెవరు. మీరు మంచి వాటిని ఎరిగి ఉన్నారు కానీ మీరు చెడ్డవారైనా అని ప్రభు చెప్పాడు. కనుక మనుషులు చెడ్డవారైనా మంచి విషయాలు చేయటం ఎరుగుదురు. అయితే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తుతో సంబంధం కలిగి పరిశుద్ధులుగా మారి మంచి క్రియ, అదండి ప్రభు కోరుతుంది. లోకంలో చాలామంది మంచి క్రియలు చేస్తున్నారు. దాని వెనక ఎజెండా పర్సనల్ ఎస్టాబ్లిష్మెంట్, కానీ దాని కొరకు కాదు. ప్రభు నిన్ను పిలుస్తోంది ఎందుకంటే తన నామము మహిమపరచబడటం ద్వారా, నీవు ఫలించటం ద్వారా అనేకులు ఆయన యొద్దకు వచ్చి అంటుకట్టబడి వారు ఫలించి దేవుని చిత్తం భూమి మీద నెరవేరటం, అనుదిన జీవితాల్లో జరిగేటట్లుగా నెరవేరటం సాగాలి అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసే పరిష్కారంలో అనుదినము ఆయనతో ప్రార్థన ద్వారా అంటుకట్టబడే అనుభవం ఉంది. అందుకే ఈ పరిచర్య ఎంతగా ఫలించింది. ప్రింట్ మీడియా పరిచర్య ఫలిస్తోంది, బహుగా ఫలించే దిక్కుగా వెళుతోంది. కారణం మేము ప్రభువుతో అంటుకట్టబడి పనిచేయటానికి మా బృందం మేము ఇష్టపడి ఉన్నాం. ప్రభువు చెబుతున్నాడు, చాలా అద్భుతమైన మాట ఇది. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించుటకు ఒక రహస్యం ఇక్కడ బట్టబయలు చేయబడుతుంది. ఏమిటంటే ఎవడు నా యందు, ఎవడి యందు నేనును నిలిచి ఉంటామో. ఇదే సీక్రెట్. క్రిస్టియన్ మినిస్ట్రీ సక్సెస్కు సీక్రెట్ ఏమిటి అంటే దేవుని యందు నిలిచి ఉండట. అనేకమైన పరిచర్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. వాటిలో ప్రభువు యందు నిలిచినటువంటి వారి జీవితాలు ఎట్లున్నాయి. నాట్ ఓన్లీ ద యాక్టివిటీ ఓరియంటెడ్, ఏదో క్రియలు చేసేస్తున్నాం అన్నట్లుగా కాదు. మనుషులు ఫలించి ఆ ఫలితాల యొక్క ప్రభావం చేత పరిచర్య కట్టబడాలి తప్ప క్రియల చేత ఏదో అసోసియేషన్స్ నిర్మించబడాలనేది ప్రభు ఉద్దేశం కాదు. ప్రభు మనుషులలో నిర్మించబడాలని కోరుతోంది సంఖ్యాపరమైనటువంటి గుంపులు కాదు. ఏర్పరచబడిన జనాంగంలో అంటుకట్టబడిన వారి ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలు లోకంలోనికి ప్రదర్శించబడుతూ అనేక మంది సత్యవంతమైన మార్గం వైపు త్రిప్పబడి అవే ఫలాలు ఫలించటం కొరకు ప్రభువుతో అంటుకట్టబడి ఉండటానికి మనం ఫలించటం మనం నేర్చుకోవాలి. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతాడు. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. ఫలించినటువంటి వారు నిష్ప్రయోజకులైపోతారు. మనుషులు అట్టి వారిని తీసి పారేస్తారంటే అర్థం ఏంటంటే వారు లెక్క చేయరు, వారు అట్టి వారిని విసర్జిస్తారు అని అర్థం. ప్రభు పేరు పెట్టుకొని పాపంలో జీవిస్తుంటే
ప్రభు పేరు పెట్టుకొని సారా దుఃఖానికి పోతుంటే, ప్రభు పేరు పెట్టుకొని వ్యభిచారంలో జీవిస్తుంటే, ప్రభు పేరు పెట్టుకున్నవాడు లంచగొండి అయితే ప్రజలు ప్రభువును తిరస్కరించరు, అట్టివాడిని తిరస్కరిస్తారు. గమనించండి. ఒకడు క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని లోకంలో కలిసిపోతే అట్టివాడిని ప్రజలు ఇష్టపడరు, తిరస్కరిస్తారు, ప్రభావం లేని వాళ్ళుగా అయిపోతారు. వాళ్ళు నువ్వు స్పేర్ చేయరు, అసలు వారు చాలా చెడ్డ సాక్ష్యాన్ని పొందుతారు. క్రైస్తవ జీవితం కత్తి మీద సాము లాంటిది. దినదినము క్షణక్షణము అంతరంగాన్ని పరిశీలించుకుంటేనే, క్షణక్షణము మోసపూరితమైన మన హృదయాన్ని ప్రభు యొక్క రక్తం చేత కడుక్కోటానికి సిద్ధ మనసు కలిగి ఉంటేనే ప్రభువులో నిలిచి ఉండగలుగుతాం. ప్రభు వాక్యం మనలో పనిచేస్తుంది. చూడండి, ప్రభు చెబుతున్న మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది దివ్యమైన వాగ్దానం అండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. ప్రభు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? మీకేది ఇష్టమో అడగండి అని ఇవాళ మనం లోకంలో ఛాయిస్ ఇస్తే వెంటనే అడుగుతారు. ఒక పెద్ద కారు ఇవ్వు ప్రభువా, ఒక పెద్ద బంగ్లా ఇవ్వు ప్రభువా, ఒక పెద్ద ఉద్యోగం ఇవ్వు ప్రభువా, లేకపోతే ఒక గోల్డ్ మైన్ ఇవ్వు ప్రభువా అని అడుగుతారు కదా. ఎరిగిన ప్రభు చెబుతున్నాడు ఏమిటంటే, మీ యందు నేనును నా యందు మీరును, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అప్పుడు అడగండి మీకేది ఇష్టం. ఒక్క విధానంలో చెప్పాలంటే, మనం ఆయన యందు నిలిచి ఉంటే ఆయనకేది ఇష్టమో అది అడుగుతాం తప్ప మనకేది ఇష్టమో మనం అడగం. మనకేమి ఇష్టం అవుతుందో తెలుసా? ఆయనకేది ఇష్టం అవుతుందో అదే మనకి ఇష్టం అవుతుంది. భర్తను ప్రేమించే భార్య తన భర్త ఇష్టాలను తన ఇష్టాలుగా స్వీకరించినట్లుగా ఆయనకు ఇష్టమైన దానినే ఆయన యందు నిలిచిన వారు కోరుకుంటారు. ఆయనకి ఏమి ఇష్టం? ప్రజలు రక్షించబడటం ఇష్టం, సువార్త ప్రకటన ఇష్టం, నీతి న్యాయాలుగా జీవించటం ఇష్టం, ఈ లోకంలో తగ్గించుకోవటం ఇష్టం. వాటినే మనం కోరుకుంటాం. మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కాలము వాక్యం వింటున్న నీవు ప్రభు చిత్తాన్ని గ్రహించి, ప్రభువా నేను నీ చిత్తం ప్రకారం, నీ ఇష్టం ప్రకారం జీవించడానికి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించును అనే జీవితంలోనికి రావటానికి నాకు సహాయం చే ప్రభువా అని మనం ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. 8వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఈ కారణం చేత మీరు నా శిష్యులు అవుతారు. దీనిలో చాలా మంచి సందేశం దాగి ఉంది. చూడండి, బహుగా ఫలించుట. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆత్మ ఫలమును ఆయన జీవించి చూయించాడు, ఆయన ఫలించాడు. అలాగున బహుగా ఫలించుట అనగా ఉత్తమ క్రైస్తవ వ్యక్తిత్వం, ప్రవర్తన అభివృద్ధి చెంది కనబడుట ద్వారా ఆ వ్యక్తుల యొక్క సాక్ష్యాలను బట్టి, జీవిత విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు, దేవాది దేవుడు మహిమపరచబడతాడు. ఆ విధంగా ఎవరైతే దేవుని మహిమపరుస్తారో వారు యేసుకు శిష్యులు అవుతారు. అపోస్తలులు యేసయ్యకు శిష్యులుగా పిలువబడ్డారు. అపోస్తలులు గొప్ప సువార్త ప్రకటన చేశారు. యేసు తమ కొరకు ప్రాణం పెట్టడానికి ఎంతగా అయితే వారిని ప్రేమించాడో
వారు తమ ప్రాణాన్ని సంఘ వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు పెట్టడానికి వారు కూడా దేవుని కుమారుడైన యేసయ్య ఆజ్ఞను పాటించి వారు కూడా ప్రాణాన్ని పెట్టారు. అపోస్తులలో ఒక్క యోహాను మాత్రమే సహజ మరణం పొందాడని భావిస్తాం. మిగిలిన వారంతా హతసాక్షులే. అటువంటి ఉన్నతమైనటువంటి సాక్ష్య జీవితం ఎవరు కలిగి ఉంటారో వారు యేసయ్యకు శిష్యులు అవుతారు. చూడండి, దేవుని ప్రేమిస్తున్నటువంటి వారంగా, దేవునికి విధేయత, సంపూర్ణ లోబడుట చేస్తున్న వారంగా మనం ఆ ఉన్నతమైన దేవునికి మహిమ తెచ్చే వారం ఉంటాం. దేవుని మహిమపరుచుట మన ఫలింపు జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని ఈ దినం మనం నేర్చుకుందాం. మనము ఎంతగా ప్రభువును మహిమపరచాలని ఆశిస్తే అంతగా ఫలించుట మనం నేర్చుకోవాలి. అవును, క్రీస్తు బిడ్డలంగా, క్రీస్తు శిష్యులంగా మనం ఉండాలి అని అంటే దేవునికి మహిమ తెచ్చే వారంగానే జీవించాలి. దేవునికి అవమానం తెచ్చేవారు ప్రభువు శిష్యులు అని చెప్పుకోవటానికి పనికిరారు. సోదరుడా, సోదరి, యేసు శిష్యులము అని చెప్పుకుంటూ, యేసును వెంబడిస్తున్న వారము అని చెప్పుకుంటూ ఫలింపు లేని జీవితాలు జీవిస్తే ఏమిటి ప్రయోజనం? తదుపరి వచనం, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగున ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండండి. యేసును తండ్రి ప్రేమించారు. ఎలాగున ప్రేమించాడు? అద్భుతంగా ప్రేమించాడు. ఎటువంటి పరిస్థితి అది? జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తును ప్రేమించటం ప్రారంభించిన ఆయన కాలముతో నిమిత్తం లేకుండా ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని చెప్పబడిన సమయానికి ముందు నుంచే యేసును దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించినట్లుగా నేను వీరిని అలాగను ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని ప్రభువు చెబుతున్నాడు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ఆ ప్రేమ యందు నిలిచి ఉందరు. దేవుని యొక్క ఆజ్ఞ యందు నిలిచి గైకొని ఉన్నందున యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ప్రేమలో నిలిచి ఉన్నానని చెప్పుకుంటున్నారు. దేవుని ప్రేమలో నిలిచి ఉండుట అనగా ఆయన ఆజ్ఞను పాటించుట. ఆయన ఆజ్ఞను పాటిస్తున్న వారు ఆయన ప్రేమలోనే నిలిచి ఉన్నారు. అనగా ఆయన ఆజ్ఞను పాటించటానికి ప్రేరేపించే శక్తి ఆ ప్రేమలో ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, పరిశుద్ధాత్ముని చేత, దేవుని చేత అంతరంగంలో ప్రేమ కుమ్మరింపబడిందంట. poured into the heart of the man. మానవుని హృదయములోనికి కృమ్మరించబడింది. కృమ్మరింపు అనే మాట ఒక్కసారిగా వచ్చి పడటం, నాట్ డ్రాప్ బై డ్రాప్, ఏదో ఒక చుక్క పడ్డట్టుగా కాదు, ఒక ప్రవాహం పడ్డట్టుగా. దేవుని ప్రేమ విశ్వాసుల అంతరంగాల్లో దేవుని ఆజ్ఞను పాటించేటట్లుగా అంతటి ప్రేమ చేత బలవంతం చేయబడుతూ ఉంటారు విశ్వాసులు. అందుకే అనేక మంది తమ జీవితాలను ప్రభువు సేవ కొరకు అర్పించుకొని వారు దేవుని ఆజ్ఞ అయిన సువార్త ప్రకటనలో తమ జీవితాలు సమర్పించుకుని ముందుకు సాగుతున్న వారిని ఈ దినాల్లో మనం అనేక మంది దైవజనులు మనం చూడగలుగుతున్నాం. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. దేవుని ఆజ్ఞను పాటిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని చేత ప్రేమించబడుతూ,
దేవునికి మహిమ తీసుకుని వచ్చి ప్రభు శిష్యులుగా నిలిచిన వారు ఏ విధంగా ఉంటారట? పరిపూర్ణ సంతోషం కలిగిన వారుగా ఉంటారు. పరిపూర్ణ సంతోషం అనేది వివిధ రకాలైనటువంటి పరిస్థితులను బట్టి మానవుడు తెచ్చుకుంటున్నాడు. ఇది నాన్న చూడండి, స్నేహితులతో గడపటం కొందరికి సంతోషాన్ని ఇస్తుంది, బంధువులతో గడపడం మరికొందరికి సంతోషాన్ని ఇస్తుంది, లోకపరమైన వస్తువులను సామాగ్రిని సమకూర్చుకొనటం మరికొందరికి సంతోషాన్ని ఇస్తుంది. కానీ అది పరిపూర్ణ సంతోషం కాదు. కొన్న వస్తువు పాతగిల్లిపోతే సంతోషం ఆవిరైపోతుంది. సమకూర్చుకున్న పరికరాలు దొంగిలించబడితే సంతోషం ఆవిరైపోతుంది. అట్లాంటి పాక్షిక సంతోషం కాదు దేవుడిచ్చు సంతోషం. సంపూర్ణ సంతోషం. యేసయ్య వాగ్దానం చేస్తోంది సంపూర్ణ సంతోషం. అది మీకు అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు. దేవుని ప్రేమించిన వారు సంపూర్ణ సంతోషంతో ఉండగలుగుతారు. ఈ లోకంలో దేవుని ప్రేమించేవారు వారికి ఏమీ లేకపోయినా వారి సంతోషం అధికంగా ఉంటుంది. పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ అన్నారు, నేను మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. ఏమని చెబుతాడట? తనకు పదవి వచ్చిందని కాదు, కిరీటం దక్కింది అని కాదు ఆయన చెబుతోంది. నాకు శ్రమలు వచ్చాయి, నేను చాలా బాధలు అనుభవించాను, మరలా చెబుతాను ఆనందించండి అంటున్నాడు. శ్రమలలో సైతం సంతోషించగలిగేటువంటి మెచ్యూరిటీ, పరిపక్వత పౌలు భక్తునికి రావటానికి కారణం ఏంటంటే అది పరిపూర్ణ సంతోషం. క్రీస్తునందున్న వారు ఈ సంతోషం అనుభవించాలని దేవుని ఉద్దేశం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలెను అనుటయే నా ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ ఏమిటంటే ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడి. ఇది ఆప్షనల్ ఇష్యూ కాదు, ఇట్స్ ఎ కంపల్సరీ యాక్ట్. ఖచ్చితంగా చేయవలసినటువంటి కార్యం ఏమిటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఈ దినాల్లో సహోదరులు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నట్టుకు బదులు ఒకరిని ఒకరు తోలనాడుకుంటూ భక్షించుకుని నాశనం అవుతున్నారు. సహోదరత్వం లోపించింది ఈ దినాల్లో. దానికి భిన్నమైన కారణాలు వ్యక్తిగతంగా చెప్పుకుంటున్నారు. నేనైతే చెబుతాను దానికి కారణం వారి అంతరంగంలోని పాపమే. మానవుని అంతరంగంలో ఉన్న ప్రేమ, పాపము మానవుని దేవుని ప్రేమించకుండా చేస్తుంది. మానవుని అంతరంగంలో ఉన్నటువంటి పాపము ఇతరులను ప్రేమించకుండా చేస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను హేబెలును ప్రేమించలేకపోయాడు, అసూయ చూపాడు, అందుకే హత్య చేయటానికి ముందుకెళ్ళాడు. హేబెలును ప్రేమించలేకపోయాడు. ఏశావు యాకోబును ప్రేమించలేకపోయాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తోంది, మనం ప్రేమించాలి. వారు మనలను ప్రేమిస్తున్నారు కనుక ప్రేమిస్తే, వారు మనకు మేలు చేశారు కనుక మనం మేలు చేస్తే, వారు మనకు భోజనం పెట్టారని మనం భోజనం పెడితే క్రొత్తగా మనం చేసింది ఏమీ లేదు. మనలను ప్రేమించిన వారిని సహితం మనం ప్రేమించి, మనలను ద్వేషించిన వారికి ఆహారం ఇచ్చినప్పుడే మన పరిపూర్ణ ప్రేమ వ్యక్తమవుతుంది. అది దైవిక ప్రేమ అని తెలియబడుతుంది. ఈ రాత్రికాలం మీరు ఇట్టి ప్రేమ చేత నింపబడాలి అని కోరుతున్నారా? ఏ విధమైన ఆటంకాలు వచ్చినా జయించి ప్రేమించగలగటం విశ్వాసి నేర్చుకోవాలి. లోకములో ఉండే శరీర సంబంధమైన ప్రేమను గురించి కాదు యేసు చెబుతోంది. పరలోకము నుండి ప్రత్యక్షమై ప్రాణం పెట్టిన ఆ ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ ప్రేమనే లోకానికి కనపరచమని తన శిష్యులకు
ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. యేసు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి అని విడిగా చెప్పటం లేదు, ఒక మాదిరి వారి ముందు ఉంచి చెబుతున్నాడు. ఏమిటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. యేసు ఏ విధంగా ప్రేమించాడు వారిని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం కనుక మీరు చూస్తే, యేసు ఏ విధంగా మనలను ప్రేమిస్తున్నాడు అనేది చాలా తేటగా మనకు తెలియపరచబడుతోంది. చదువుతాను చూడండి. 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినా అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడని చెబుతూ తనను తాను అప్పగించుకున్నాడు. దేంతో? ప్రేమ కలిగి. కారణం ఏంటి యేసు అప్పగించుకోవటానికి? కారణం ప్రేమ. ఒక కుమారుడు తెలియక చేసిన తప్పుకు వెల చెల్లించటానికి ఒక తండ్రి ఏ విధంగా ప్రేమతో ఒప్పుకుంటాడో ఆ విధంగా యేసు మనలను ప్రేమించి మన పాపము యొక్క భారం ఆయన చెల్లించాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అంటే వాళ్ళు మంచి వాళ్ళైనందున యేసు ప్రేమించలేదండి. వారు బలహీనులైనప్పటికీ, వారు అయోగ్యులైనప్పటికీ, వారు లోకములో ఉన్న వారైనప్పటికీ వారిని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. కనుక ఆయన ప్రేమించలేదు అని వారిని యేసు ప్రేమించడం మానలేదు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క అద్భుత గుణ లక్షణాన్ని ఆయన కనపరుస్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ కలిగి ఉన్నాడు కాదండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ అయి ఉన్న ఆ దేవుడు తానేం చేస్తున్నాడు అనగా ఆ ప్రేమను కనపరుస్తున్నాడు. ఆ విధంగానే ప్రేమ అయి ఉన్న దేవుడిని కలిగి ఉన్న విశ్వాసులు అట్టి దేవుణ్ణి కనపరచటం, ప్రత్యక్షపరచటం, తమ జీవితాల ద్వారా ప్రేమించటం ద్వారా సాధ్యము అనేటువంటి సత్యాన్ని వారికి తెలియచేయటానికే ప్రభు ఈ మాట చెబుతున్నాడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడు ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడును లేడు. ప్రభు స్టేట్మెంట్ ఇది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. చూడండి, ప్రభు శిష్యులతో మాట్లాడుతూ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన వాడు గొప్పవాడు, అటువంటి వాడు ఇంకెక్కడ కనపడడు అన్నాడు. అని మిమ్మలను నా స్నేహితులను నేను పిలుస్తూ ఉన్నాను. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులైపోతారు. యేసుకు స్నేహితులుగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం. ఈ రాత్రికాలం మీరు ఆలోచించండి. యేసుకు స్నేహితులుగా ఉందా? యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత మనం ఆయన బిడ్డలంగా తీర్చబడటం మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్తమును నెరవేరుస్తున్నప్పుడు ఆయన బిడ్డలమైన మనం ఆయన స్నేహితుల స్థాయికి వస్తున్నాం. స్నేహితుడు అబ్రహామును గురించి మాట్లాడుతూ నా స్నేహితుడైన అబ్రహాము అని ప్రభు పిలిచాడు. అంటే దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రేమించి చేసేవాడు అని అర్థం. అన్నదమ్ముల కంటే, రక్త సంబంధికుల కంటే స్నేహబంధంలో చాలా అద్భుతమైనటువంటి తీయదనం ఉంది.
సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభువు వారితో స్నేహం, యేసుక్రీస్తు ప్రభువు వారితో స్నేహం లోకముతో విరోధం. లోకముతో స్నేహం, దేవునితో వైరం. అదే యాకోబు పత్రికలు అంటాడు, లోకముతో స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా? అవునండి, దేవునితో వైరము, లోక స్నేహం దేవునితో వైరం. సోదరుడా, సోదరు, దేవునితో స్నేహం లోకముతో వైరం, లోకముతో స్నేహం దేవునితో వైరం. కనుక ప్రభు చెబుతున్నాడు, మీరు నా స్నేహితులు. కనుక యేసు స్నేహితులుగా మనం ఉంటున్నందున లోకం మనలను ద్వేషిస్తుంది. అయినప్పటికీ కూడా సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం వాక్యం వింటున్నటువంటి నీవు గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు నిన్ను స్నేహితుడిగా హెచ్చిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి స్నేహితునిగా ఎదగటం ఎంత ఉన్నతమైన ప్రక్రియ. అపోస్తలులను ప్రభువు తానే స్నేహితులని పిలిచి మాట్లాడుతున్నాడు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. దేవుని చిత్తాన్ని యేసు ఎరిగిన వాడుగా ఉన్నాడు గనుక ఆ చిత్తాన్ని ఆయన శిష్యులకు బయలుపరిచాడు కనుక ఇక శిష్యులు ఏం చేయబోతున్నాడో ప్రభువు తెలిసిన వారు కనుక స్నేహితులు అని పిలుస్తున్నాడు. దేవుడు తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తున్నాడో వారిని స్నేహితులని పిలుస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో విశ్వాసులు దేవునికి స్నేహితులు. ఆ మాట అంటుంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంది. మీ స్నేహితుడిగా యేసు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నా స్నేహితుడు ఫలానా అధికారి, నా స్నేహితుడు ఫలానా స్పోర్ట్స్ మెన్, నా స్నేహితుడు ఫలానా జవాను, సిపాయి లేదా సైన్యంలో గొప్ప ర్యాంకులో ఉన్నాడు. స్నేహితుల యొక్క ఔన్నత్యాన్ని పొంగి పొరలేటట్లుగా చెప్పుకుంటుంటాం మనం. అన్ని స్నేహితుల కంటే గొప్ప స్నేహితుడు యేసుక్రీస్తు వారు. తన యొక్క చిత్తాన్ని శిష్యులకు బయలుపరిచి నేను ఏం చేయబోతున్నానో దాన్ని మీకు చెప్పాను కనుక మీరు నా స్నేహితులు అంటే ఎంత ప్రాధాన్యత వారికి ఇచ్చాడు. చాలామంది పరిచయస్తులు ఉన్నారు నాకు, కానీ స్నేహితులు చాలా కొద్ది మంది ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు నా స్నేహితుల్ని, చాలా తక్కువ, వెరీ లిమిటెడ్. గట్టిగా చెప్తే 10 మంది కూడా ఉన్నారు నాకు. ఫ్రెండ్స్ ఆర్ డిఫరెంట్. మనం అనుకున్నది పంచుకోగలిగిన వారు, ఏమాత్రం కూడా సంకోచము లేకుండా మన ఉద్దేశాలను తెలియచేయగా అంగీకరించగలిగేటువంటి వ్యక్తులు, అట్టి వారితోనే మనం స్నేహం చేయగలుగుతాం. అలాగే ప్రభువారు అపోస్తలులతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా స్నేహితులు అని చెబుతూ తన చిత్తాన్ని వారికి బయలుపరిచాడు. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు అన్నింటినీ మీకు తెలియచేసి తిని. ఇది చాలా ముఖ్యమండి. నా తండ్రి వలన వినిన సంగతులు అన్నింటిని, కొన్నింటిని కాదు. అరమరికలు లేనటువంటి స్నేహం, రహస్యము లేనటువంటి స్నేహం, దాపరితనం లేనటువంటి స్నేహం, పరిపూర్ణముగా వ్యక్తపరిచినటువంటి స్నేహం, ఏ విధమైనటువంటి ద్వంద్వత్వము లేనటువంటి స్నేహం యేసు శిష్యుల పట్ల కనపరిచాడు. మనం కనపరుస్తున్నామా? హీఈస్ మై ఫ్రెండ్ అని చెప్పడానికి మనం నోటితో చెప్తున్నాం, కానీ మన హృదయం వారితో పంచుకుంటున్నామా? మన అభివృద్ధిని, మన యొక్క హృదయ వాంఛను, మనం కలిగిన ఉద్దేశాలు బయలుపరచగలుగుతామా? దేవుడు అపోస్తలులకు ఇచ్చిన ఈ భాగ్యం, క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ భాగ్యం ఎంత గొప్పదనగా దేవుని చిత్తం గ్రహించడం ఆనాడు వారికి కృప ద్వారా సాధ్యమైంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరటి తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచినటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని.
ఏర్పరచుకొనుట, నియమించుట. చూజన్ అండ్ అపాయింటెడ్. యు ఆర్ చూజన్ బై మీ అండ్ యు ఆర్ అపాయింటెడ్ బై మీ. ఎంత శ్రేష్టమైన మాటలు ఇవి. దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత నిర్ణయించబడిన వ్యక్తులుగా ఉండటం ఎంతైనా శ్రేష్టం. అట్టి భాగ్యం ఆనాటి శిష్యులకు ప్రభువు అనుగ్రహించాడు. శిష్యులు ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు. అది తండ్రి అయిన దేవుని ప్రణాళిక చొప్పున ఆ శిష్యులు ఏర్పరచబడ్డారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీవు ఆయనను ఎన్నుకోలేదు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఆయనను నిర్ణయించుకోలేదు, ఆయనే నిన్ను నిర్ణయించుకున్నాడు. ఆయనను నీవు మొదట ప్రేమించలేదు, ఆయనే నిన్ను మొదట ప్రేమించాడు. ఆయన కొరకు నిన్ను నీవు ప్రత్యేకించుకోలేదు, ఆయనే నీ కొరకు తన్ను తాను ప్రత్యేకించుకొని వచ్చాడు. సోదరుడా, సోదరి, ఇట్టి ప్రభువును నీవు కలిగి ఉండటం నీకు ఎంత ధన్యత అర్థమవుతోందా? ఈ గొప్ప ప్రభువును నీవు స్నేహితునిగా కలిగి ఉండటం ఎంత గొప్ప అర్థమవుతోందా? ఆ ప్రభువు ఎవరనుకుంటున్నావు? ఆయన నీ సృష్టికర్త మాత్రమే కాదు, లోకమంతటికి ఆయనే నిర్మాణకుడు, నిర్వాహకుడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. 17వ వచనం గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. చదువుకుందాం. మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెను అని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి అని నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. మీరు లోకాన్ని ప్రేమించేవారు కాదు గనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మిమ్మల్ని ద్వేషించుట కంటే ముందుగా నన్ను ద్వేషించింది అని మీరు తెలుసుకోబోతున్నారు. యేసు చెబుతున్న మాటలు ఆయన పొందబోతున్న సిలువను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. యేసుకు జరగబోతోంది సిలువ శిక్ష. లోకము యొక్క ద్వేషం ఆయన అనుభవించబోతున్నాడు. లోకమంతా ఒక్కటై ఆయనను సిలువ వేయమని కేకలు వేయటం ఆ సందర్భంగా 18 దేశాల ప్రజలు అక్కడ కూడుకోవటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. లోకము అన్నప్పుడు అదర్ దాన్ ద బిలీవర్స్, అవిశ్వాస సమూహాల గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. విశ్వాసులను అవిశ్వాసులు ద్వేషిస్తారు. ఎందుకంటే విశ్వాసులు నీతిమంతులుగా నివసిస్తారు గనుక. విశ్వాసులు యథార్థంగా ఉంటారు గనుక అవిశ్వాసులు వారిని ద్వేషిస్తారు. పరిశుద్ధ లేఖనం జ్ఞాపకం చేస్తుంది ఏమిటంటే, క్రీస్తును అంగీకరించినందున లోకము అట్టి వారిని తృణీకరిస్తుంది. లోకములో అంగీకరించబడటానికి విశ్వాసి ప్రయత్నం చేయటం వృధా. లోకములో అంగీకరించబడటం అంటే లోకంతో రాజీ పడటమే. మనం లోకము నుండి ప్రత్యేకించబడ్డవారం. ప్రభువు స్వయంగా అంటున్న మాటలు ఏమిటంటే, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అంటే వేరు చేసి తిని అని అర్థం. యేసును అంగీకరించిన ప్రతి మానవుడు ఈ లోక సంబంధి కాడు, అతడు పరలోక సంబంధి. అతని వారసత్వం భూమి మీద శరీర ప్రకారం తాత్కాలికమే,
అతని వారసత్వం, అతని పౌరసత్వం క్రీస్తునందు పరలోకంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారిని ఈ లోకం ద్వేషించటంకు కారణం ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు, లోకములో నుండి ఏర్పరచబడుట, మేము ప్రత్యేకించబడ్డాం అనే అవగాహనతో జీవించటం లోకానికి నచ్చదు. మీరు వేరు, మేము వేరు అని ప్రకటించడానికి లోకంలో చాలా ధైర్యం కావాలి. అట్టి ధైర్యాన్ని పరిశుద్ధాత్ముని చేత ప్రభు విశ్వాసి యొక్క అంతరంగాల్లో నింపేస్తారు. అందుకే లోకం వారిని ద్వేషిస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం మీరు చదివితే ఎంతగా విశ్వాసులను అవిశ్వాసులైనటువంటి వారు ద్వేషించారో తేటగా కనిపిస్తుంది. ప్రభువును నమ్మినందున అపోస్తలులను హింసించారు. అపోస్తలులలో కొందరిని చంపేశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే లోకం ఎంతగా ద్వేషించిందంటే ప్రభు బిడ్డలను ఆకలితో ఉన్న సింహాలకు వేశారు. చూడండి, మనుషులను చంపటం ఎంత రాక్షస చర్య అది. అటువంటి దుస్థితికి ప్రజలు ఆనాడున్నారు. రంపాలతో కోశారు, విశ్వాసుల్ని చెట్లకు కట్టి తగలబెట్టేశారు, నూనెలో వేయించారు, కాగుతున్న నూనెలో పారేశారు. ఈ విధమైనటువంటి పనిష్మెంట్స్ ఆనాటి లోకం ప్రభువును అంగీకరించిన వారికి ఇచ్చింది. వారు ఎందుకు అంతగా తీవ్రంగా కోపంగా స్పందిస్తున్నారు అంటే సాటనిక్ మైండ్, అపవాది యొక్క మనస్సుతో వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారనేది మనం తెలుసుకోవాలి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాటను కూడా గైకొందురు. యజమానుని కంటే దాసుడు గొప్పవాడు కాడు అని మీరు తెలుసుకోండి అంటున్నప్పుడు, యజమానున్నే ద్వేషిస్తే దాసుడిని ద్వేషించరా అనే అర్థంలో. అవును, యజమానుడిని ద్వేషించారు, దాసులను ద్వేషించారు ఆనాటి యూదులు. యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించి హింసించి ఉన్నారు. ప్రభు అంటున్న మాట, నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతుడు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నవారు ఆయన బిడ్డలను కూడా చేర్చుకుంటారు. యేసుక్రీస్తును తృణీకరించిన వారు ఆయన పిల్లలను కూడా తృణీకరిస్తారు. అందుకే ప్రభు అపోస్తలులతో మాట్లాడుతున్నప్పుడు, మీరు సువార్త ప్రకటనలో వెళ్ళినప్పుడు మీకు ఏ గృహము నుండి సమాధానం వస్తుందో ఆ ఇంట బస చేయమన్నాడు. ఎవరు ప్రభువును అంగీకరిస్తారో వారు ఆయన శిష్యులను కూడా అంగీకరిస్తారు. ఎవడు ప్రభువును తిరస్కరిస్తాడో వాని ఇంట నుండి ఆయన బిడ్డలకు తిరస్కార స్వరమే వినిపిస్తుంది. ఈ దినాల్లో అనేక మంది ప్రభువును తిరస్కరిస్తున్నారు. యేసు ప్రభువును తిరస్కరించడానికి కారణం ఏమిటి? ఆయనలో ఉన్న లోపం ఏమిటి? చూపించుము అనంటే ఒక్క కారణం చూపించలేరు. అయినా వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు ప్రభువును తృణీకరిస్తున్నారు. వారు రక్షణ ప్రణాళికలో వారు తమ యొక్క జీవితాలు తిరస్కరించటాన్ని బట్టి లేకుండా చేసుకున్నారు. 21వ వచనం,
అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగురు గనుక నా నామము నిమిత్తం వీటన్నింటినీ మీకు చేస్తారు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. చూడండి, ప్రభు అంటున్న మాట, నేను వారికి బోధించి ఉండకపోతే వారికి పెద్ద విశేషమైన శిక్ష లేదు. కానీ నేనొచ్చి బోధించిన తర్వాత కూడా అంగీకరించకపోవటం వారి శిక్షకు కారణమవుతోంది. అది ప్రభువు చెప్పింది. ప్రభువును ద్వేషించిన వాడు ఆయన పంపిన వానిని ద్వేషిస్తున్నాడు. పంపబడిన సేవకుడిని దూషించిన వాడు ఆ పంపబడిన వాని యొక్క యజమానుడైన యేసును ద్వేషిస్తున్నాడు. యేసును ద్వేషిస్తున్నవాడు ఆయనను పంపిన తండ్రి అయిన దేవుని ద్వేషిస్తున్నాడు. ఇంటర్లింక్ చూశారా? ప్రభువును, తండ్రి అయిన దేవుని, విశ్వాసిని ఈ లోకంలో ఎవరైతే ద్వేషిస్తారో వారు నరకప్రాయులుగా ఉంటున్నారు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. క్రీస్తునందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అట్టి దేవుణ్ణి చూచి, అనగా క్రీస్తును చూచి వారు నిర్హేతుకంగా ద్వేషించారు. దేవుని ద్వేషించటానికి వారికి కారణం లేదు. నిర్హేతుకము, హేతుకం అంటే కారకం, నిర్హేతుకం అంటే కారణం లేకపోవటం. ఏ కారణము లేకుండా యేసును వారు ద్వేషించారు. అదే ప్రభువు చెప్తున్నాడు. నేను వారికి బోధించకపోతే వారికి ఏ విధమైన మిష లేదు. నేను వారి మధ్య క్రియలు చేయకపోయి ఉంటే కూడా వాడు నన్ను నమ్మలేదంటే మీనింగ్ ఉంది. కానీ వారి మధ్య నేను క్రియ చేశాను, పని చేశాను, సాక్ష్యం చెప్పాను, దేవుని బయలుపరిచాను, ఆయన శక్తిని రుజువు చేశాను. అయినప్పటికీ వారు నన్ను ద్వేషిస్తున్నారు కనుక నన్ను పంపిన వారిని కూడా వారు ద్వేషిస్తున్నారు. నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యం నెరవేరునట్లు ఇలాగూ జరిగిను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ద్వేషించటానికి కారణం లేనప్పుడు మరి ఎందుకు ద్వేషించారు అంటే, అలాగ ద్వేషిస్తారు అని చెప్పబడిన ప్రవచనం నెరవేర్పది. జరగబోతున్న ప్రవచనాన్ని దేవుడు సర్వజ్ఞానంలో ఎరిగినవాడుగా వారి కన్నులు ఎదుట ఉంచాడు. ఆనాటి యూదుల ఎదుట యేసు చేసిన క్రియలు, యేసు చెప్పిన బోధలు దేవుణ్ణి బయలుపరచగా వారు దేవుని అంగీకరించలేకపోయినారు. అందుకని ప్రభువు వారితో మాట్లాడుతూ, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చను. యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం ఇరువురు ఇస్తున్నారు. తండ్రి ఇస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. అదేవిధంగా భూలోకములో ఆయనను మొదటి నుండి ఎరిగినటువంటి అపోస్తలులను సాక్ష్యం ఇచ్చారు. యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉన్నదో, దేనిని మేము చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, దేనిని మేము తాకి చూచితిమో, దానిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఆది నుండి చెప్పబడిన వాక్యంలో ఉన్న దేవుడు శరీరధారిగా మనుషుల మధ్యన నివసించి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అనే అపోస్తలులను పరిశుద్ధాత్ముడును సాక్ష్యం ఇస్తారని ప్రభు సెలవిచ్చాడు.
మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు. అపోస్తలులను ఉద్దేశించి చెబుతున్నాడు. మొదటి నుండి ఉండటం అంటే కానా ఊరిలో మొదటి సూచక క్రియ వివాహంలో చేసినప్పటికీ యేసు శిష్యులు ఉండినారు. కనుక ఆయన శిష్యులు ఆయనతో ఆయన పరిచర్య ప్రారంభం నుండి ముగింపు దినం వరకు ఉన్నారు. అందుకే వారు తదుపరి దినాల్లో ఆయన పునరుద్ధానాన్ని గురించి ఎరిగిన వారై, కనులారా పునరుద్ధానుడైన క్రీస్తును చూచిన వారై, వారి ఎదుట ప్రత్యక్షపరచబడిన దైవమును గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యమే అపోస్తల కార్యముల గ్రంథం. అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారు అనేక కార్యాలు చేశారు. యేసు చేసిన కార్యాలు వంటి కార్యాలు అపోస్తలులు చేశారు. ఎలా చేశారు? దేవుని ఆత్మశక్తి చేత చేశారు. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు చేశారు. కనుక వారు చేసిన క్రియలు వారు దేవుని కుమారుడైన క్రీస్తును సాక్ష్యమిచ్చేటట్లుగా ఉపయోగపడ్డాయి. ఈ క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో వారు చేశారు. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో శృంగారమనబడిన ఆ దేవాలయం, ఎంతో అందముగా తీర్చిదిద్దబడిన ఆ దేవాలయం ఎదుట కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తిని పేతురు, యేసు నామమున నీవు లేచి నడువుము అని చెప్పగా వాడు లేచి నిలిచి నడిచి గంతులు వేసినట్లు వ్రాయబడింది. యేసు నామమున వారు కార్యాలు చేశారు. ఈనాటికి కూడా యేసు నామమున అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ యేసు నామము చేత అపవాది నుండి విడుదల సాధ్యం. యేసు నామమును అధికారికముగా వినియోగించే అవకాశం విశ్వాసులైన ప్రతి ఒక్కరికి ఉన్నది. సోదరుడా, సోదరి, నీవు క్రీస్తు కొరకు ఈనాడు కూడా సాక్ష్యం చెప్పచ్చు. యేసే పరిష్కారం అనుదినం ఎపిసోడ్ రన్ అవటానికి, సెల్ఫ్ సపోర్టెడ్ అవటానికి అత్యధిక శాతం రికార్డింగ్ దినాన ఇంచుమించుగా ఒక్కరోజు కానీ అదే రోజు కానీ రికార్డింగ్ దినాన అందటం విశేషం. అది ఎట్లా సాధ్యం? విశ్వాసం ఉంచిన ప్రభువు వలన సాధ్యం. మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, అది ఆయన పని చేస్తున్నాడని సాక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. సోదరుడా, సోదరి, అలనాడు అపోస్తులు సాక్ష్యమిస్తే అదే పరిశుద్ధాత్మని చేత నడిపించబడుతున్న విశ్వాసులైన ప్రతివారు కూడా ఈ దినాన యేసును గుర్చిన సాక్ష్యం ఇవ్వటం నేర్చుకోవాలి. సాక్షులుగా జీవించాలి. కేవలం సాక్ష్యాలు చెప్పుకునే వారంగా కాదు, కేవలం నోటి మాట చేత ఆయన కార్యాలు వివరించే వారంగానే కాదు, జీవితంలో ఆయన కార్యాలు కనపరిచే వారంగా మనం జీవించాలి. క్రీస్తునందు విమోచన అనుభవాన్ని పొందిన మనం విశ్వాసులం. బాహ్యంలో అట్టి నిరీక్షణను కనపరచగలుగుతున్నామా? క్రియాపూర్వకంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రదర్శించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు అంటున్నటువంటి మాటలు ఈ 15వ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు, ఆయనను అంటుగట్టబడి మాత్రమే విశ్వాసులు ఫలిస్తారని, అప్పుడే వారి ఫలం నిలిచి ఉంటుందని, వారు బహుగా ఫలించాలనేది దేవుని చిత్తమని, అలాగున ఫలించినందున దేవునికి మహిమ, కుమారునికి తండ్రికి ఉన్నటువంటి ఏకత్వాన్ని, సంబంధాన్ని విశ్వసించి ఇతరులను ప్రేమించి ఆ ప్రేమను ఇతరులకు కనపరిచేవారుగా ఉండాలని
క్రీస్తు ప్రేమ చేత ఆదరించబడిన వారు క్రీస్తుకు సాక్షులుగా నిలవాలని, క్రీస్తును నిర్హేతుకముగా ద్వేషించే వారి ఎదుట లోకంలో హింస ప్రతిఘటన ఎదుర్కొని అనుభవించి సాక్షులుగా నిలిచి ప్రభువు యొక్క శిలువ శక్తిని లోకాన చాటాలని ఈ అధ్యాయం మనకు సాక్ష్యం చెబుతోంది.